హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. మనం నేనుపై ధ్యాస అన్న గ్రంథాన్ని చెప్పుకుంటూ 98వ ప్రశ్న, దానికి జవాబు చెప్పుకోబోతున్నాం. 98 ప్రశ్నలో ఇంతకు ముందు చెప్పిన దాని యొక్క కంటిన్యూషనే ఈయన అడుగుతున్నారు. నాకు బంధమే లేదా, నేను ముక్త స్థితిలోనే ఉన్నానా అని అడిగాడు ఆయన. అంటే లేని దాన్ని పొందాలి గాని ఉన్నదాన్ని పొందేదేమిటి? నీకు నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు, నిన్ను బంధించేది ఏదీ లేదు, నువ్వు ముక్తుడువేను అని చెప్పారు. అప్పుడైతే నాకు బంధమే లేదా, నేను ముక్త స్థితిలోనే ఉన్నానా అని అడుగుతున్నాడు ఆయన. అప్పుడు జవాబు, నీవు బద్ధుడివే కావు, నీ స్థితి నిత్య ముక్త స్థితి. బంధం అంటే ఏమిటి అంటే దేహమే నేను అనే భావనే బంధం. ఎవరికైనా బంధం అన్నది ఎక్కడొచ్చిందంటే ఈ దేహం నేను అనుకుంటేనే, అదే మొదటి బంధం. ఆ బంధాలను బట్టి మిగతా బంధాలన్నీ ఉంటాయి. అంటే ఆ భావం నీకు స్వతహాగా లేనే లేదు అసలు. నువ్వు నా దేహం అంటున్నావు అంటే ఏమిటర్థం? నువ్వు నీ దేహానికి ద్రష్టవి, దేహము నీకు దృశ్యము. దృశ్యము కంటే ద్రష్ట భిన్నము కదా. ఆ సంగతి నువ్వే చెప్తున్నావు, నా దేహము అంటూ. నా దేహం నాకైతే తెలియబడుతోంది అన్నది అక్కడ ఉంది కదా. నా దేహం అన్నప్పుడు ఇది నా పుస్తకము, నా నెక్లెస్, నా గాజులు అంటున్నప్పుడు అవి వేరు, నువ్వు వేరు కదా. అలాగే ఇది నా దేహము అంటున్నప్పుడు మరి ఏమిటి అర్థం? నువ్వు దానికి ద్రష్టవి, దేహము నీకు దృశ్యం. అంటే దృశ్యం కంటే ఈ ద్రష్ట భిన్నము కదా. ఆ సంగతి నువ్వే చెప్తున్నావు కూడాను. దేహము నీకంటే భిన్నము అనే జ్ఞానం నీకు ఉండబట్టే నా దేహము యొక్క, నా యొక్క దేహము అంటున్నావు. నీకు ఉంది ఆ జ్ఞానం, సహజంగా ఉంది. కాబట్టి నువ్వు నా దేహము అంటావు, నా కాలు అంటావు, నా చెయ్యి, నా కన్ను, నా ముక్కు అంటావు. నేను ముక్కు, నేను కాలు, నేను చెయ్యి అంటావా? మరి ఎందుకనవు? నీకు తెలిసినా గ్రహించినా గ్రహించకపోయినా నీకు ఆ జ్ఞానం ఉంది అని షష్ఠీ విభక్తిని ప్రయోగిస్తున్నావు. అదే విధంగా నా మనస్సు, నా బుద్ధి, నా అజ్ఞానము అని కూడా అంటావు. ఎంత అజ్ఞానంగా ప్రవర్తించానండి బాబు అప్పుడు అంటావు. మనస్సు నీకు దృశ్యంగా ఉందని, ఆ సంగతి నీకు తెలిసే ఉందని నీ మాటల వల్లే తెలుస్తోంది. ఆ సంగతి నీకు తెలిసే ఉందని నీ మాటల వల్లే తెలుస్తోంది. బుద్ధి విషయంలోనూ అంతే. నాకు నిద్రలో ఏం తెలియదు అనే జ్ఞానానికి నీవు ద్రష్టగా ఉన్నావు. నిద్రలో నాకు ఏమీ తెలియదు అనే జ్ఞానానికి నువ్వు ద్రష్టనికి ఎలా తెలుసు? మరి అక్కడ ద్రష్టగా లేకపోతే నువ్వు ద్రష్టగా ఉన్నావు. అంటే ఏమీ తెలియని ఆ అజ్ఞానం నువ్వు కాదని కదా అర్థం. కాదమ్మా. అలా ద్రష్టగా ఉన్న నువ్వు దృశ్య మాత్రములైన శరీర మనోబుద్ధుల కంటే భిన్నమైన వాడవని, అందుచేత దేహాత్మ భావనారూపమైన ఈ బంధము నీకు లేనే లేదని నువ్వే చెప్తున్నావు. అలా నీకు తెలియడం లేనట్టుగా ఉంది, కానీ నువ్వు చెప్పే ప్రతి మాటలో, ప్రతి కదలికలో, ప్రతి ఆలోచనలో, ప్రతి నిశ్చయంలో నువ్వు దాన్ని ప్రకటిస్తున్నావు. శరీర మనోబుద్ధుల కంటే భిన్నమైన వాడనని, ఈ దృశ్యమాత్రములైన ఈ శరీర మనోబుద్ధుల కంటే నేను భిన్నమైన వాడని, అందుచేత దేహాత్మ భావన రూపమైన బంధము నీకు లేనే లేదని నువ్వే చెప్తున్నావు కూడా. ఒకసారి నేను చెప్తున్న దానిని బట్టి చూసుకో. నీకు తెలియకుండా అని తెలియదు అంటూనే నువ్వు ఇవన్నిటికీ ద్రష్టగా ఉన్నావు అన్న అనుభవం నీకు తెలుస్తుంది. అటువంటి నీకు ఈ బంధము లేనే లేదు.
జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే అవస్థలు మూడు కూడా నీకు దృశ్యాలే అవుతున్నాయి. నీ కళ నీకు తెలుసు కదమ్మా. తెలుసమ్మా. అలాగే ఇప్పుడు నీ ఈ మెలకువ కూడా నువ్వు చూస్తున్నావు. ఈ మెలకువని కళని అలాగే చూస్తున్నావు. అలాగే నిద్రని కూడా చూస్తున్నావు. నువ్వు నిద్ర అంటే ఏమీ లేదు అని అన్న దానిని చూస్తావు, తెలుసుకుంటూనే ఉన్నావు. అవి నీకు దృశ్యాలే, అవునా? నువ్వు వాటికి దృష్టవు, వాటిని చూస్తున్న వాడివై ఉన్నావు. నీ కళని నువ్వు చూస్తున్న వాడివై ఉన్నావు. ఆ కళలో అనేక అనేక దృశ్యాలు కనపడుతూ ఆ దృశ్యంలో ఇప్పుడు ఈ దేహం కూడా నీకు అక్కడ దృశ్యంగా ఉంది. ఆ దృశ్యము, ఆ దేహము అదంతా పోయిన తర్వాత కూడా నువ్వు దాన్ని చూసిన వాడివై మిగిలి ఉన్నావు. అది పోయినా కాబట్టి నీ కళకి నువ్వు ద్రష్టవే కదా. అలాగే ఉదయం లేచినప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు నీ ద్రష్ట లక్షణంతో దాని యందు కనిపిస్తున్న ఈ దేహాన్ని నేను అని, మిగతా కొన్ని దేహాలతో కొన్ని జగత్తుని కూడా చూస్తున్నావు. ఎప్పుడైతే ఈ మెలకువ పోయిందో అప్పుడు ఏమొస్తుంది? నిద్ర వస్తుంది, అవునా? నిద్ర వచ్చేసరికి ఏమైపోయింది? ఈ దృశ్యమంతా పోయింది. కానీ ద్రష్ట అయిన నువ్వు అలాగే ఉన్నావు. ఏమీ లేదు అన్న దాన్ని చూస్తున్నావు. ఇప్పుడు మరి మూడు అవస్థలకి నువ్వు ప్రత్యక్ష సాక్షివి అని ఈ పరిశీలన వల్ల అతి స్పష్టంగా నీకు తెలిసింది కదా. తెలిసిందమ్మా. జాగ్రత్త ద్రష్టవి, స్వప్నమును చూస్తున్నవాడవు. ఆ స్వప్న ద్రష్టవి నిద్రలో ఏమీ తెలియని స్థితి అనగా అజ్ఞానమును కూడా నేను కలిగి ఉన్నాను అని నిద్రాద్రష్టని అని కూడా చెప్తున్నావు. నీవు సమస్తము చూసే ద్రష్టగా ఉన్నాననే తెలివి కూడా నీకుంది. మరి నీ స్వరూపం కాబట్టి ఎక్కడ పోతుంది? సూర్యుడికి వెలుగు లేకుండా ఎలా పోతుంది? ఆ తెలివి నీకు ఉంది. ఇది బంధము ఎలా అవుతుంది? ఇప్పుడు అవి వచ్చి వెళ్ళిపోతుంటే, అవి వచ్చి వెళ్ళిపోతున్న వాటిని చూసిన నువ్వు వెళ్లకుండా రాకుండా ఉన్నటువంటి నువ్వు కదా వాటి గురించి మళ్ళీ చెప్పగలుగుతున్నావు. అంటే వాటిలో నువ్వు బంధము పడి ఉన్నవాడు కాదు కదా. కాదమ్మా. మరి ఇప్పుడు ఏది నీ బంధము? లేదు. ఇది బంధము కాదు, జ్ఞానమే అయి ఉంది. అయితే ద్రష్ట ఎవరో స్పష్టమైన జ్ఞానం పొందే నిమిత్తం నువ్వు సాధన చేయవలసి ఉంది. నువ్వు ద్రష్టవి, ఇలా ద్రష్టవి, ఇలా ద్రష్టవి, ఇలా ద్రష్టవి. నీ దేహ ఇంద్రియ మనోబుద్ధుల వ్యవహారాలన్నీ తెలుసుకునే తెలివి రూపమైన ద్రష్టవి అని చెప్పాము. అది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలన్నిటినీ కూడా చూస్తున్నటువంటి ద్రష్టవి అని చెప్పాము. అవన్నీ కలిగి తొలగిపోతున్నా నువ్వు కలగక తొలగక ఉన్నవాడవు అని చెప్పాము. విన్నావు, తెలిసింది, అవును అంటూ ఉన్నావు. కానీ నీ పట్ల నీకు స్థిరత, ఇప్పుడు చెప్పిన నీ నిజస్వరూపం పట్ల నీకు స్థిరత, స్పష్టత లేవు. దానిని పొందడం కోసం సాధన చేయవలసి ఉంది. ఎందుకంటే ఇంతలా తెలిసినప్పుడు ప్రొద్దున్న లేచి జాగ్రత్త అవస్థ మొదలైన తర్వాత అది పూర్తయ్యే వరకు ఇది కళ, ఇది కళ అని జ్ఞానంతో ఉన్నావా? మరి లేవు. కలగంటున్నప్పుడు ఇది కళ, ఇది కళ అని జ్ఞానంతో ఉన్నావా? లేవు. నిద్ర వచ్చే దృశ్యమంతా లేకపోయినా దాన్ని చూసే ద్రష్టవును నేను అన్న జ్ఞానంతో ఉన్నావా? లేవు కదా. ఉన్నావా? లేనమ్మా. మరి తెలిసి ఏం చేసుకుంటావు? అందుచేత
నువ్వు సమస్తానికి ద్రష్టగా ఉన్నాననే జ్ఞానం కలిగే ఉన్నావు. ఇది బంధము కాదు. అయితే ఆ ద్రష్ట ఎవరో నీకు స్పష్టమైన జ్ఞానం పొందడం కోసం ఇదిగో సాధన చేయవలసి ఉంది. అందుకే శాస్త్రాలు గ్రంథాలు అనుభవం పొందిన గురువు యొక్క స్వానుభవముతో అతి స్పష్టంగా నీకు చేస్తున్నటువంటి మాటలు కావలసి వచ్చాయి. ఇంకా ఎలాగంటే తాడుగా ఉన్న వస్తువుని చూచినప్పుడు అక్కడ ఏదో ఉన్నదనే అస్పష్ట జ్ఞానము స్పష్టమైన రజ్జు జ్ఞానంగా అనుభవంలోనికి వచ్చేందుకు దీపం పెట్టి చూడాలి కదా. చూడాలమ్మా. తాడుగా ఉన్న ఒక వస్తువుని నువ్వు చూసావు, అక్కడ తాడు అని తెలియక నువ్వు తాడులాగా ఉండది, కానీ అది తాడు అవునో కాదో తెలియనటువంటి అస్పష్ట జ్ఞానం ఉంది. అప్పుడు స్పష్టమైన రజ్జు జ్ఞానం అనుభవంలోకి వచ్చేందుకోసం నువ్వు దీపం పెట్టి చూడవలసి ఉంది. అవునా? ఒక మసక చీకట్లో తాడుని చూసావు, ఈ తాడే అని తెలుసు గాని ఏమో పావా ఏమిటో అనేటువంటి అనుమానం కలుగుతోంది కదా. కలుగుతుందా? కలుగుతుందమ్మా. ఇప్పుడు ఏం చేస్తావు? ఆ మసక చీకటి వల్ల కలిగిన ఆ భ్రాంతి పోవాలంటే ఒక దీపం వెలిగించుకోవాలి. అప్పుడు అమ్మయ్య తాడేరా బాబు, పావు అనుకుని అడిగి చచ్చాను అని నువ్వే తెలుసుకుంటావు, కాదు తాడేనండి. అలాగే నేను దృశ్యమాత్రములైన దేహ జగత్తులు కాదు అనే జ్ఞానం నీకు ఉన్నప్పటికీ, మనకి ఇలా బోధలు చెప్పుకున్నాం అలా తెలుస్తోంది, కానీ లేకపోతే మనం మన నిజస్వరూపాన్నే ప్రకటిస్తూ మనం కాని దాన్ని మనం పట్టుకునే తిరిగే ఇంతకాలం. ప్రతి ఒక్కళ్ళు తమ నిజస్వరూపాన్నే ప్రకటిస్తారు, అది స్వయంగా ప్రకటింపబడుతుంది అంతే, సూర్యుడి వెలుగులాగా. కానీ అలా ప్రకటింపబడుతూనే తను కాని తానన్న భ్రమ స్పష్టమైన జ్ఞానం లేకపోవడం వల్ల తొలగడం లేదు. అలాగే మరి దీపం పెట్టి చూడాలి. అలాగే నేను ఈ దృశ్యమాత్రాలైన దేహ జగత్తులు కాదు అనే జ్ఞానం ఉన్నప్పటికీ ద్రష్టనైన నేను ఎవడినో నాకు స్పష్టంగా తెలుసుకునేందుకు అసందిగ్ధమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, ఏ సందేహము లేని ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు నేనెవడును అనే ఆత్మ విచారణ చెయ్యాలి. ఇప్పుడు అర్థమైంది ఎందుకు చెయ్యాలో? తెలుసు కదా, పాఠం చెప్పేస్తున్నాం కదా మరి తిరిగి మరి చెప్తే కాదనడం లేదు, కానీ స్పష్టత లేదు. అది అందుచేత నేనెవడినని నువ్వు వీటన్నిటికీ సాక్షిని అని తెలుసు, కానీ సాక్షిగా ఉండడం లేదు గనక సాక్షిగా ఉండడానికి కావలసిన నేనెవడును అనేటువంటి సాధన చెయ్యాలి. ఈ విధంగా నువ్వు తెలిసిన దానిని మళ్ళీ తెలుసుకుంటావు. నువ్వు తెలిసిన దానిని నీకు తెలియకపోయినా నీ స్వరూపాన్ని నువ్వు ప్రకటించుకుంటూనే ఉన్నావు, కానీ స్పష్టత లేకపోవడం వల్ల నీ నిజస్వరూపమేదో నీది కానిదేదో నువ్వు సరిగ్గా గుర్తించలేకపోతున్నావు. నువ్వు తెలిసిన దానిని మళ్ళీ ఇప్పుడు తెలుసుకుంటున్నావు, మరిచిపోయిన దానిని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నావు. అంతేగాని కొత్తగా జ్ఞానాన్ని పొందవు, అజ్ఞానాన్ని తొలగించుకుంటావు. అజ్ఞాన నివారణమే జ్ఞాన ప్రాప్తి. ఈ బోధల వల్ల, నేనెవరినన్న ప్రశ్న వల్ల నీకు ఏమవుతుంది? కొత్తగా ఏం పొందవు, అజ్ఞానాన్ని తొలగించుకో, స్పష్టత వచ్చేస్తుంది నీకు. ఇప్పుడు ఆల్రెడీ బంధరహితమైన తెలివి స్వరూపంగానే ఉన్నావు, భ్రష్టగానే ఉన్నావు. ఎందుకంటే నువ్వు దాన్నే ప్రకటించుకుంటున్నావు, కానీ దాని స్పష్టత లేకపోవడం వల్ల నువ్వు దానిని తెలుసుకోలేకపోతున్నావు. ఇప్పుడు నీకు తెలిసిన దాన్నే తెలుసుకుంటావు, మర్చిపోయిన దాన్నే గుర్తు తెచ్చుకుంటావు, అంతేగాని కొత్తగా జ్ఞానాన్ని పొందవు. అజ్ఞానం తొలగుతుందంటే
అజ్ఞాన నివారణమే జ్ఞాన ప్రాప్తి, దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి. నువ్వేది కాదో అది నువ్వు ఇప్పుడు ఏది నేను అనుకుంటున్నావో అది తొలగిపోయింది, అజ్ఞాన నివారణ అయిపోయింది. అంటే నీ నిజస్వరూప జ్ఞానం నీకు ప్రాప్తించింది. దానితో ఏది నశించేదో అది నీకు లేదు కాబట్టి దుఃఖ నివారణ కూడా, అదే ఆనంద ప్రాప్తి. అవునమ్మా. ఇంకా ఇంకొక ముఖ్యమైన అంశం చెప్తాను విను. నువ్వు ఉన్నావని నీకు తెలుసు కదూ? తెలుసమ్మా. నేనున్నాను అనే ప్రతివాడు చెప్తాడు, నేను లేను అని ఎవ్వరూ చెప్పరు కదా. చెప్పరమ్మా. అలా ఎవరైనా నేను లేను, నిద్రలో తాను ఉన్నట్లు జ్ఞప్తిలో లేదు గనక, నిద్రలో నేను లేను అని అనరు కదా. అనరమ్మా. ఎందుకు అనలేకపోతున్నారు? ఉన్నాడు గనక. నిద్రలో నేనున్నానన్న జ్ఞప్తి లేదు గాని ఉన్నానమ్మా. అంటే నీకు నేనున్నానన్న జ్ఞప్తి లేకపోయినా నువ్వు ఉన్నావు. కాబట్టి నేను లేను అని చెప్తే ఆ చెప్పడమే నేనున్నాను అని నువ్వు చెప్పినట్లు రుజువైపోతుంది. నిద్రలో నేను లేనండి అని నీకు ఎట్లా తెలుసు? ఉన్నాను కాబట్టి అమ్మా. నేనున్నాను గాని జ్ఞప్తి లేదు. జ్ఞప్తి లేకపోయింది గాని నేను లేకపోలేదు. అవునా? అవునమ్మా. అందుచేత నేనున్నాను అనేటువంటిది అదే ఉనికి. నేనున్నానని తాను లేనని చెప్పడు కదా. ఉన్నాడే నేను లేను నిద్రలో అని అనరు, అంటాడా? అనడం. అందుచేత చెప్పగలరు. ఆ ఉన్నవాడు ఉన్నాను అని చెప్పక తప్పదు. ఇక లేనివాడు ఎలాగూ లేనివాడేను. వాడు లేను అని చెప్పలేడు, ఉన్నాను అని చెప్పలేడు. నిద్రలో ఉన్నవాడు నిద్రలో ఉన్నంతసేపు లేను అని చెప్పలేడు, ఉన్నాను అని కూడా చెప్పలేడు. చెప్పగలుగుతున్నాడా? లేదమ్మా. కాబట్టి రజ్జు సర్ప దృష్టాంతంలో పాము ఏం చెప్తోంది? ఉన్నానని చెప్తోందా నీకు? చెప్పట్లేదు. లేనని చెప్తోందా? లేదు. తాడు తాను ఉన్నానని చెప్పగలదు. నేను అనేది ఉనికి, ఉన్నాను అనేది ఎరుక. నేను అనేది ఉనికి, ఉండగలిగేది. అది ఉన్నాను అని చెప్పగలిగేది ఎరుక. మామూలుగా మనకు అలవాటైన మాటల్లో చెప్పాలి అంటే నేను అనేది సత్యము, సత్. నేను ఉన్నాను అనేది చిత్, జ్ఞానము. ఉన్నాను ఉన్నట్టు ఎరుగుతున్నాను. కాబట్టి అదే ఎరుక. నేనున్నాను అనేది ఉనికి యొక్క ఎరుక, లేదా ఎరుక యొక్క ఉనికి. నాను అంటే అదే ఉనికి, దాని స్వభావం ఎరుక. అవునమ్మా. అర్థమవుతుందో స్పష్టంగా? చాలా స్పష్టంగా అర్థమవుతుందమ్మా. కాబట్టి ఉనికి అంటే అస్తిత్వం, అంటే ఉండడం, అంటే సత్. ఎరుక అంటే చైతన్యం, అంటే చిత్, అంటే తెలివి. సచ్చిదాత్మకమై ఉన్న నిన్ను గురించి నీకు ఉన్న ఎరుక ఆనందం. సచ్చిదాత్మకమైన నిన్ను గురించిన ఎరుక ఆనందం. సచ్చిదానందాత్మకము నిత్య సిద్ధము అయి ఉన్న నీ స్వరూపాన్ని గురించి తెలుసుకోవడం అంటే తెలిసిన దానినే తెలుసుకోవడం.
మరిచిన దానిని గుర్తుకు తెచ్చుకోవడం. మేకపిల్లగా తిరుగుతున్న పులిపిల్ల మరల పులిపిల్ల అయి గర్జించడం లాంటిదే. నేనెవడు అనే ప్రశ్నలో ఈ గర్జనే ఉంది. ఎప్పుడైతే మేకపిల్లలాగా ఎప్పుడైతే మేము అంటోందో మేమే అంటోందో అప్పుడు ఒక పులి వచ్చి ఇదేమిటి నువ్వు పులి రూపంలో ఉన్నావు, మేకల మధ్య ఉండబట్టి నువ్వు మేకలాగా మేమే అంటున్నావు గాని నువ్వు పులివి అన్నది నమ్మలేదు. కానీ నిజంగా పులి. కానీ చూడు నాకులాగా నువ్వు అరిసి చూడు అని ఆ పులి గర్జించింది. ఆ పులిలో ఉన్న సహజ లక్షణం ఈ శబ్దాన్ని విని ఇది కూడా ఒక్కసారి అలా అరవడానికి ప్రయత్నించింది. మేక లాగా మే అని అరవడం మర్చిపోయి పులిలాగా ఖచ్చితంగా గర్జించింది. అంటే సహజ స్వభావాన్ని మరవడం చేత, తాను పులినన్న సంగతి మరవడం చేత తను మేకవలే ప్రవర్తించింది. ఇప్పుడు పులినని తెలిసిన తర్వాత తను మేకనన్న దానిని వదిలేసి మేకని అన్న దానిని వదిలేసి తన నిజ స్వభావాన్ని ప్రకటించింది. అందుచేత మనం మన స్వభావాన్ని గురుబోధ అనేటువంటి గర్జనతో కొంచెం పరిశీలించి చూసుకుంటే మన స్వరూపం మనకి అతి స్పష్టంగా విదితమవుతుంది అనేటువంటి మరి సందేశము, ఉపదేశము, మన అనుభవము మనకి అందింపబడింది ఈ సమాధానంలో. అప్పుడు మళ్ళీ 99వ ప్రశ్న అడుగుతున్నారు ఆయన. రమణతత్వ సాధనలో ఉన్న వ్యక్తి తన జీవితాన్ని ఎలా గడుపుతాడు? మనకి భగవద్గీతలో చిత్తప్రజ్ఞుడైన వాడు ఎలా జీవిస్తాడో చెప్పు అని అడిగాడు కదా. స్థితప్రజ్ఞస్య కా భాష కిమాసీత వ్రజేత కిం స్థితదీహీం కిం ప్రభాషేత కిమాసీత అన్న సంగతిని అడిగాడు కదా. ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా కదులుతాడు, ఎలా కూర్చుంటాడు, అసలు అతడిని నేను ఏ లక్షణాలు చూసి గుర్తుపట్టగలను అని అడిగినట్లుగానే ఇక్కడ ఈయన ఏమని అడిగాడంటే, రమణతత్వ సాధనలో ఉన్న వ్యక్తి తన జీవితాన్ని ఎలా గడుపుతాడు, అతడిని చూసి ఇతడు రమణతత్వ సాధనలో ఉన్నాడు అని నేను ఎలా గుర్తించగలను? జవాబు: జ్ఞాన సాధకుడు లేక జ్ఞాన సిద్ధుడు జీవితంలో విజయం సాధించాలని ప్రయత్నం చేయడు. ఈ మనిషి పుట్టిన తర్వాత ఈ మానవ దేహంతో జీవిస్తూ మానవ దేహము జీవిస్తూ ఉన్నప్పుడు ఆ మరణించే వరకు సాగుతున్నటువంటి సంఘటనని జీవితము అంటాం. దేహం పుట్టి మరణించే వరకు మధ్యలో సాగుతున్న దానిని జీవితము అంటాం. కాబట్టి జ్ఞాన సాధకుడు లేకపోతే జ్ఞానమును పొందినవాడు జీవితంలో విజయం సాధించాలని ఏం ప్రయత్నించడు. ఏదో పుట్టి కాసేపు ఏదో ఉన్నంతసేపు బ్రతికి తొలగిపోయే దానిలో జయాపజయాలతో విజయాలు దేని మీద పోరాడేవాడు, దేని మీద విజయం సాధించాలి వాడు? విజయం సాధించవలసిన వేరే వస్తువే లేదు. ఇది ఊరికి అలా కలిగి తొలిగే కథ అనేటువంటి జ్ఞానం కలిగి ఉంటాడు గనక అతడు జీవితంలో విజయం సాధించాలని ప్రయత్నించడు. లోక వ్యవహారాలను నైపుణ్యంతో దక్షతతో నిర్వహించవచ్చు. లోక వ్యవహారాలు చక్కటి నిపుణత్వంతో చక్కటి దక్షతతో నిర్వహించను వచ్చు, లేకపోతే నిర్వహించలేకపోను వచ్చు. అదేమిటంటే అంతా వాడి ప్రారంధాన్ని బట్టి ఉంటుంది. ఆ శరీర ప్రారంధం ఎందుకోసం దానికి తగినట్లు చేసేస్తాడంతే. భౌతికంగా పైకి ఎదగాలనో, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలనో, సౌకర్యాలు ఇంకా ఇంకా గొప్ప గొప్పగా అమర్చుకోవాలనో, చేపట్టిన కార్యక్రమాలన్నీ నిరాటంకంగా విజయవంతంగా సాగిపోవాలనో రమణ భక్తుడైన ఆత్మయోగ అభ్యాసరతుడు ఉండనే ఉండడు.
ఇప్పుడు ఇది కొంతమంది చాలా నైపుణ్యంగా ఉంటారు, ఏ పైన చాలా దక్షతతో అద్భుతంగా చేస్తూ ఉంటారు, ఇటు జ్ఞానం పొందిన వాళ్ళే. కొంతమంది అలా లేకపోవచ్చు, మా జ్ఞానం పొందారు, అదేంటి వాడి దేహ ప్రారంభాన్ని బట్టి ఉంటుంది. తన స్వరూపము జ్ఞాన సాధకుడు, జ్ఞాన సిద్ధుడైన వాడు భౌతికంగా ఇంకా బాగా పైకి ఎదగాలి, ఆస్తిపాస్తులు ఇంకా సంపాదించుకోవాలి, ఐశ్వర్యాలు సంపాదించుకోవాలి, పేరు ప్రతిష్టలకు సంపాదించుకోవాలి అనేటువంటి పైకి ఎదగడం అంటే అదేగా. అలా పైకి ఎదగాలను, ఆర్థికంగా గొప్ప ఉన్నత స్థితికి చేరుకోవాలను, ఇంకా మంచి 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 ఇంకా ఇంకా సౌకర్యాలను సమకూర్చుకోవాలను, చేపట్టిన కార్యక్రమాలన్నీ నిరాటంకంగా విజయవంతంగా సాగిపోవాలను. నేను ఏది మొదలు పెట్టి దానికి ఏ అడ్డు రాకూడదు, ఎలా అనుకున్నా అలా ఖచ్చితంగా అయిపోవాలను. రమణ భక్తుడైన ఆత్మయోగాభ్యాస రతులకు ఉండనే ఉండదు. ఏం చేస్తావు దానివల్ల నీకేమిటి ఒరిగేది? ఎందుకంటే అవన్నీ ఉన్నా నువ్వు ఉన్నావు, లేకపోయినా నువ్వు ఉన్నావు. అవన్నీ వచ్చి నన్ను ఉద్ధరించేదే ఉంది. రాకపోతే నాకు వచ్చే దరిద్రం ఏముంది? ఏమీ లేదమ్మా. దాన్ని బట్టి వస్తాయి పోతాయి, వస్తే వచ్చి పోతే పోవుగాక. వాటి పట్ల ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా, అనుభూతి, మకారము, భ్రాంతి వాడికి ఉండవు. ఇప్పుడు తన స్వరూపమందు తాను ఇదంతా దృశ్యానికి నేను ద్రష్టనై ఉన్నాను, ఇది నా తెలివిలో తెలియబడుతోంది, కలుగుతోంది, తొలుగుతోంది. కానీ నేను కలగడం లేదు, తొలగడం లేదు, నేను సదా ఉన్నాను. ఆ కలిగి తొలిగే దానిలో గొప్పలు తప్పులు, ఎక్కువలు తక్కువలు, కష్టాలు సుఖాలు ఏది కలిగినా తొలిగేదే అని తెలిసింది. నీకు దేనికి ఆరాటపడతాడు, దేనికి పోరాట పడతాడు? ఏది రావాలది వస్తుంది, ఏది పోవాలది పోతుంది అన్న తాను ఉండడం అన్నది సత్యం అనేటువంటి స్థిర ప్రజ్ఞ కలిగిన వాడు ఈ అస్థిరమైన కల వంటి వీటిలో దేని కోసము ఏ ఆసక్తి అనురక్తి చూపించడు. స్వస్థితుడే సుఖస్వరూపుడై ఉంటాడు అని చెప్పారమ్మా. అర్థమైంది అసలు మన స్వరూపం ఏమిటో, మన స్వభావం ఏమిటో, మన వ్యవహారంలో ఎక్కడ ఎలాగా భ్రాంతి పడుతున్నామో అర్థమైందమ్మా? అయ్యిందమ్మా. తర్వాత ఇంకా 11వ అంశం అమ్మా, 11వది ఇది. 100వ ప్రశ్న. కొన్ని అంశాలు నాకు సుబోధకంగా ఉండేందుకు మళ్ళీ ఇంకొకసారి చెప్తారా? చెప్తే ఇదంతా మీరు చాలా క్లియర్ గా చెప్పారు, నాకు తెలిసాయి, కానీ ఇంకా కొన్నిటిని ఇంకా బాగా అర్థం అవ్వడానికి మళ్ళీ ఇంకొకసారి అడుగుతాను, జవాబులు చెప్పండి అన్నాడు ఆయన. అప్పుడు ఆయన జవాబు చెప్తున్నారు. అనుమాన నివృత్తి కోసం, విషయ ధృవీకరణ కోసం పలుమార్లు చెప్పిన విషయాలనే మరలా మరలా చెప్పవలసిన అవసరం ఉంది. అందుచేత ఇంతకు ముందు అడిగినా ఏమీ సంకోచం పెట్టుకోకుండా నిస్సంకోచంగా మరలా మరలా అడుగు, నీకు మరలా మరలా చెప్తాను. నీకు సంశయ నివృత్తి అవ్వాలి. అయితే స్వామి 101వ ప్రశ్న, హృదయం అంటే ఏమిటి? జవాబు చెప్తున్నారు ఆయన. మనం అందరం అలాగే ఈ సకల జగత్తు కూడా మొత్తం అంతా కలిపి నేను అనే భావనలో హృదయమే అవుతుంది. మొత్తం మనమందరం సమస్త జగత్తు, సమస్త లోకాలు అంతా కలిపి నేను అనే భావనలో ఇమిడి ఉంది. అదే హృదయం. అఖండాకార వృత్తి ద్వారా హృదయం అనుభూతమవుతుంది. అఖండాకార వృత్తి అన్న అంశాన్ని మనకి టాక్స్ 29లో చెప్పారు. అంతేకాకుండా గురువాచ కోవైలో కూడా చెప్పబడింది. అఖండాకార వృత్తి అంటే ఏమని చెప్పారు? వృత్తి అంటే తలంపు కదా. అవునమ్మా.
స్వల్పమైన అల్పమైన ఈ దేహం మాత్రమే నేను అనే వృత్తి నుంచి ఉమ్, ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ నాతో తెలియబడుతూ నాకు దృశ్యములవుతున్నప్పుడు మరి ఈ దేహమున కంటే అన్యముగా ఉన్నవన్నీ కూడా నాతో తెలియబడుతూ నాకు దృశ్యాలు అవుతున్నాయి కదా. ఉమ్, ఈ సమస్త ప్రపంచము నాకు దృశ్యమే కదా. ఈ సమస్త ప్రపంచమునకు ద్రష్టను నేనే అయి ఉన్నాను. ఇదంతా ఎరుక స్వరూపమైన నా యందే నా చేతనే తెలియబడుతూ ఉంది. ఉమ్, అంతటి నిండా నేనే ఉన్నాను, ఉన్నది నేనే అన్న భావన అఖండాకార వృత్తి అని అనేక సార్లు చెప్పుకున్నాం మనం. అఖండాకార వృత్తిని గురించి చెప్పడం అయింది కదమ్మా. ఉమ్, అంటే ఏమిటి? అఖండాకార వృత్తి ద్వారా హృదయం మనకు అనుభూతం అవుతుంది. సమస్త విశ్వము ఏ ప్రకాశమునందు తెలియబడుతోందో, ఏ ప్రకాశములో ఉందో ఆ ప్రకాశమే నేను. ఉమ్, నాలోనే సమస్త ప్రపంచము ఉంది, నన్ను విడిచి లేదు. కాబట్టి అంతా నేనే అన్న భావన అఖండాకార వృత్తి. ఇప్పుడు అర్థమైందా? అయ్యిందమ్మా. ఆ తర్వాత మళ్ళీ రెండో ప్రశ్న మళ్ళీ ఆయన అడుగుతున్నాడు. అఖండాకార వృత్తి అన్నారు కదా, మళ్ళీ అదేమిటో చెప్పండి అంటున్నాడు. అని జవాబు చెప్తున్నారు. వృత్తి అంటే తలంపు అమ్మా. తలంపు సర్వాత్మత్వముగా ఉండి నా తలంపు పరిమితముగా ఉంది. ఇప్పుడు దేహమే నేనన్న తలంపు కలిగి, అంటే వ్యక్తి భావన, దేహాత్మ భావన. ఇక్కడ వృత్తి అంటే భావన, వృత్తి అంటే తలంపు కదా. వ్యక్తిగా ఉన్నటువంటి నా తలంపు సర్వాత్మగా ఉండి ఈ ఒక్క దేహమే నేను కాదు, ఈ దేహము నాకు దృశ్యము, దీంతో పాటు సమస్త విశ్వము నాకు దృశ్యమే. అటువంటి వృత్తితో ఉండడం సర్వాత్మ దృష్టి. అది వృత్తే. అట్టి వృత్తి సర్వాత్మత్వముగా ఉండి సర్వాత్మత్వ స్వరూపమైన బ్రహ్మమును తన జ్ఞానమునకు విషయం చేసుకుంది. ఇప్పుడు అంతటా నిండి ఉన్న ఆ పరబ్రహ్మమే నేను. నా జ్ఞానమునకు అది విషయమైపోతుంది. అంతా సమస్త ఇది అని తెలియబడే సమస్తం అంతా నా జ్ఞానమునకు విషయమైపోతుంది. అంతా నా చేత తెలియబడుతూ ఉంది. దాని నిండా నా ప్రకాశమే నిండి ఉంది. అది నాలోనే ఉంది, నేనే అయి ఉంది. అట్టి అఖండమైన బ్రహ్మమునే నేను అనేటువంటి వృత్తి అంటే తలంపు. అవునా? కేవలాహం వృత్తిదే. ఒకే ఒక్క నేను అంతటినే నాలో ప్రకాశింపచేస్తూ నేనంతా నేనే అయి ఉన్న నేను కేవల అహం వృత్తి. ఇదే అఖండాకార వృత్తి అన్నారు. అయితే మళ్ళీ 103వ ప్రశ్న వేస్తున్నారు ఆయన. హృదయమన్నా అఖండాకార వృత్తి అన్నా ఒకటేనా, రెండూ వేరు వేరా అని అడిగారు. అడిగితే ఆయన జవాబు చెప్తున్నారు. అఖండాకార వృత్తి ద్వారా హృదయము అనుభవ గోచరం అవుతుంది. అఖండాకార వృత్తి ద్వారా హృదయము అనుభవ గోచరము అవుతుంది. అంటే అలాగా నేను అనే నా చిత్ ప్రకాశంలో, నా స్వరూప ప్రకాశంలో సమస్తము దృశ్యమై నా చేత తెలియబడుతోంది అనేది అఖండాకార వృత్తి కదా. ఈ వృత్తి ఇది కూడా వృత్తే కదా. వృత్తి అమ్మా, భావనే. ఈ ఏక
మైన అప్పుడు అన్ని వేరు వేరు అన్నటువంటి భావం లేదు, ఒక్కనే అన్న భావన ఉంది. ఆ ఏకభావన రూపముగా ఉన్న ఈ వృత్తి దేనిలో నుంచి కలుగుతోంది? అదే హృదయం. అంటే వృత్తి మూలం. అందుచేత హృదయం అఖండాకార వృత్తి రూపం అని చెప్పవచ్చు. అఖండాకార వృత్తి యొక్క స్వరూపమే హృదయం. దానిలో నుంచే ఈ అఖండాకార వృత్తి కూడా దానిలో నుంచే వచ్చింది. అవునమ్మా. రెండు ఒకే తత్వం అని చెప్పవచ్చు. దీన్ని అస్తమానం మనం చెప్పుకునేటువంటి ఉపమానంతో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఎలాగంటే ఇప్పుడు మన హృదయము ఒక చిన్న బీజము అనుకుందాం. ఆ చిన్న బీజంలో మర్రి విత్తనంలో ఎంత పెద్ద మర్రి వృక్షం దాక్కునుంది అసలు నువ్వు ఊహించగలవా? లేదు. కాబట్టి ఆ చిన్న మర్రి విత్తనంలో పెద్ద వృక్షము దానిలో ఎలా ఉంది? దానిలో నిక్షిప్తమై ఉంది. అది ఎక్కడుంది? విత్తనంలో ఉంది. ఇంత పెద్ద మర్రి వృక్షం. అలాగే ఇంత అనేక అనేక నామ రూపాలతో కదా, సూర్య చంద్ర గ్రహ తారాది గోళాలతో అన్నిటితో నిండి ఉండిన ఈ అఖండ విశ్వము నేను అన్న తలంపు రూప బీజములో ఇమిడి ఉంది. ఆ నేనుకి స్థానం ఏది? హృదయము. ఆ నేను హృదయములో ఉంది. ఆ హృదయము చైతన్యవంతము, కాంతివంతము, శక్తివంతము అయి ఉండడం చేత అలాగే విత్తనం ఉంటే సరిపోదు, అది భూమిలో పెట్టి నీరు పోస్తే అది మొలకెత్తి పెద్ద చెట్టు అయినట్లు ఆ హృదయము శక్తివంతము, కాంతివంతము, తేజోవంతము, శాశ్వతవంతము అయి ఉన్నదై ఉండడం చేత ఆ హృదయమునందే ఉన్నటువంటి ఈ విశ్వరూప దృశ్యమును తనలో కలిగి ఉన్న నేనన్న బీజము వ్యక్తమై అఖండ విశ్వముగా గోచరిస్తుంది. అంచేత బీజశాంతరివాంకురో జగదిదం ప్రాజ్ఞర్వికల్పం పునర్ మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయచ్చపి మహాయోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అన్న శ్లోకం యొక్క అర్థం ఇదే. అవునమ్మా. ఒక బీజం అంకురించి వృక్షంగా మారాలంటే కదా, దాన్ని భూమి యందు ఉంచి నీరు పోస్తే అది అంకురించి అద్భుతమైన వృక్షంగా మారుతున్నట్లు అఖండ చైతన్య సాగరమైన శక్తివంతమైన ప్రకాశవంతమైన హృదయ క్షేత్రంలో నేననే ఈ అహంకార అదే వృత్తి రూప బీజము, దానిలో అనంతమైన విశ్వము నిక్షిప్తమై ఉన్నాయి. ఆ హృదయము శక్తివంతము, సారవంతము అయి ఉండడం చేత ఈ అహం అంటే వృత్తి, నేనన్న తలంపు వ్యక్తమై తనలోనే నిక్షిప్తమైన ఈ జగత్తు రూపాన్ని ధరించింది. ఈ ధరించి ఉన్న జగత్తు రూపము నిండా అంటే ఈ పెద్దగా విస్తరించిన మర్రి వృక్షము నిండా చిన్న విత్తన సారమే అణువణువునా ఉన్నట్లు ఈ వ్యక్తమైన జగత్తు నిండా ఇదిగో ఈ నేను యొక్క చైతన్య శక్తి సారమే నిండి ఉంది. ఇప్పుడు ఆ చెట్టంతా ఆ విత్తనమే కదూ. అవునమ్మా. ఆ విత్తనం అంతా ఆ చెట్టే కదూ. అలాగే ఈ జగత్తంతా నేనే జగత్తును అన్నటువంటి
మన నిజస్వరూప ప్రకాశం అంటే ఈ అఖండాకార వృత్తి రూపమునకు బీజమునకు సారమేది హృదయం. హృదయాన్ని బ్రహ్మమని, భగవంతుడని, శక్తిని, చైతన్యమని, సచ్చిదానందమని అనేక అనేక పేర్లతో చెప్పుకుంటున్నాం. అది లేకపోతే ఇది లేదు. అది ఇదిగా వ్యక్తం అవడానికి ఈ నేనన్న వృత్తి వారధి. అంతే. నేను అంటే అది అది నా అఖండ సచ్చిదానంద స్వరూపాన్ని ఇదిగా ప్రకటించి చూపిస్తోంది. ఏది నేనన్న వృత్తి తలంపు. కాబట్టి నేనన్న తలంపు లేకపోతే ఇది అన్న జగత్తు లేదు. ఈ నేనన్న తలంపు ఇది అని తెలియబడే జగత్తు లేకపోయినా తానై ఉన్న హృదయ స్వరూపమైన అఖండ సచ్చిదానంద పరబ్రహ్మం సదా ప్రకాశిస్తూనే ఉంది. ఈ సత్యమును తెలుసుకున్నప్పుడు నేనన్న వృత్తి కూడా తొలగిపోయి అఖండ పరమాత్మే తానై తను చూడడానికి మరి ఏదీ లేకుండా తానే అంతాగా ఉంటుంది. అయితే వృత్తి సర్వాత్మకంగా ఉండి సర్వాత్మ స్వరూపమైన బ్రహ్మమును తన జ్ఞానమునకు విషయముగా చేసుకుంటే వృత్తి కేవలాహం వృత్తి అవుతుంది. అదే అఖండాకారం. కేవలం ఇంకంతే నేను, ఏకైకమైన నేను. ఇంకా అది ఇదని వేరేదేం లేదు. ఇక అదే అఖండాకార వృత్తి అన్నారు. అప్పుడు మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, ఇప్పుడు ఏమన్నా అఖండాకార వృత్తి అన్న భక్తేనా లేకపోతే వేరా అన్నదానికి కూడా వివరణ ఇచ్చారు. ఇక మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. ఏమని ఇచ్చారు అంటే అఖండాకార వృత్తి ద్వారా హృదయం మనకు అనుభవవచ్చు. ఇప్పుడు మూలం తెలిసిపోయింది కదా. తెలిసిందమ్మా. అందుచేత హృదయం అఖండాకార వృత్తి రూపం అని చెప్పవచ్చు. అందుచేత రెండు ఒక్కటే అనే తత్వాన్ని మనం తెలియజేస్తున్నాయి. మళ్ళీ అతను 104వ ప్రశ్న ద్వారా అంటే ఏమిటో అదేమిటో ఇంకా కొంచెం వివరించండి అన్నాడు. అంటే జవాబు చెప్తున్నారు. జాగ్రత్తగా వినాలి. క్రిందాక చెప్పిన దాన్నే మళ్ళీ తానే అయిన సర్వాత్మత్వమును తనకు విషయము చేసుకునే వృత్తి అఖండాకార వృత్తి అని చెప్పినప్పుడు చెప్పాం కదా, తానే అయినటువంటి సర్వాత్మత్వము అది కూడా తెలిసింది కదా. తనకు విషయము చేసుకునే వృత్తి, తన చేత తెలియబడుతున్నది అనుకునే తలంపు అఖండాకార వృత్తి అని చెప్పాం కదా. అప్పుడు సర్వాత్మత్వ విషయము, సర్వాత్మత్వము విషయము, దానికి విషయి అఖండ వృత్తి అయినట్లు మనకు అర్థం అవ్వాలి. అంటే అఖండాకార వృత్తి అని చెప్పాం. సర్వాత్మత్వమును తనకి సర్వము అంతటా అన్నిటా వెలుగొందుతున్నటువంటి ఆ చిన్మయ ప్రకాశము నేను అంటూ సర్వము అంతగా తెలియబడేటువంటి ఈ సర్వాత్మత్వాన్ని తనకు ఒక విషయంగా చేసుకున్నటువంటి వృత్తిని, నేను అనే ఈ తలంపుని అఖండాకార వృత్తి అని చెప్పాం. చెప్పినప్పుడు సర్వాత్మత్వము విషయమయ్యింది, అంతటా అన్నిటా ఉన్నది నేనేనన్నది విషయమయ్యింది. దానికి విషయి అఖండ వృత్తి అయినట్లు ఉంది. నా చేత తెలియబడేటువంటి అనేకముగా తోచుచున్నటువంటిది నాకు విషయం అయ్యింది. నేనుకి దానికి విషయి ఎవరు? అఖండాకార వృత్తి. అంతా తాను ఉన్నటువంటి తలంపు అయింది. అప్పుడు అహం వృత్తి తన మూలాన్ని అన్వేషించడం అంటే తన మూలమైన బ్రహ్మమును వెతకడం అన్నమాట. అనగా బ్రహ్మమును, సర్వాత్మత్వమును, అనగా నీ స్వాత్మను తనకి విషయంగా చేసుకోవడం. బ్రహ్మాన్ని
సర్వాత్మత్వాన్ని, అంతటా అన్నిటా ఉన్నటువంటి దానిని, అంటే నీ ఆత్మయే, నీ స్వరూపమే అయిన దానిని నీకు విషయంగా చేసుకుంటున్నావు. నీకు అది తెలియబడుతోంది. అవునమ్మా. అహంవృత్తికి ఏది విషయమైతే అది అహంవృత్తికి రూపం అవుతుంది. నేను అన్నటువంటి తలంపుకి ఏది విషయము? ఇది అని తెలియబడేటువంటి ఏదైనా సరే విషయమే కదా. అవునమ్మా. అదే ఈ అహంవృత్తికి రూపం అవుతుంది. ఇదిగా తెలియబడదంతా అది నీ రూపమే. ఇక్కడ కొంచెం అర్థం అవడం కష్టం. మరి అహంవృత్తికి ఏది విషయమైతే, అంటే నా చిన్మయ ప్రకాశ స్వరూపమైన, తెలివి స్వరూపమైన నాకు ఏది విషయముగా ఉంది? అహంకార వృత్తి. అహంకార వృత్తి కాదమ్మా. నా చేత తెలియబడేదంతా విషయంగా ఉంది. నా చేత తెలియబడేదంతా విషయంగా ఉంది. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఏది నీకు విషయమై ఉందో అదే ఈ అహం వృత్తికి రూపము. నేను అన్నదాని రూపాన్ని నువ్వు చూడాలంటే నేనుకి రూపం లేదమ్మా, తెలివే. నేనుకి ప్రకాశమే స్వరూపము. అట్టి ఈ నేనుకి కదా, ఈ నేను అన్న వృత్తికి, తలంపుకి ఏదైతే విషయముగా కనపడుతోందో అది ఈ అహం వృత్తికి రూపమవుతుంది. అసలు ఈ అహం అన్న వృత్తికి స్వయంగా ఏ రూపము లేదు. అంతేకాకుండా ఇప్పుడు అహం అనేటువంటి నా వృత్తికి, నా తెలివికి కదా, ఈ నేను అన్న తలంపుకి ఏ రూపం లేదు. నాకు ఏది విషయం అవుతోందో అదే నా రూపం అవుతోంది. ఇప్పుడు నాకు ఏది విషయం అవుతోంది? నా దేహము నాకు విషయం అవుతోంది. ఇప్పుడు ఏ రూపము లేని నా తెలివి స్వరూపానికి నా చేత తెలియబడే దేహము నా రూపం అవుతుంది. అది దేహాత్మ భావన. కాబట్టి అహం వృత్తికి నిజానికి స్వయంగా ఏ రూపము ఉండదు. నేను అన్న ఆ తలంపుకి ఏ రూపము ఉండదు. అసలు అది ప్రకాశమే. దానికి ఏది దృశ్యమవుతుందో అది తన రూపంగా స్వీకరిస్తుంది. అది రూపం ఏమీ రాదు. అవునమ్మా, అవును. స్వీకరిస్తుంది. అనుకుంటున్నాను, కాదు అది. కాబట్టి దానికే భగవాన్ అన్నారు, రూపమును పట్టుకొని పుట్టును, రూపమును పట్టుకొని నిలుచును నీ మనస్సు యొక్క. అదే రూపమును పట్టుకుని పుడుతుంది, దానికి ఏమీ లేదు అసలు. ప్రకాశమే తాను. నేను అన్న తలంపు లేచేసరికి అది ప్రకాశమే అయ్యింది. అది ఏదో ఒక రూపమును పట్టుకొని పుడుతుంది, రూపమును పట్టుకుని తిరుగుతుంది, రూపమును పట్టుకొని నిలుస్తుంది. రూపం లేదని నేనన్న వృత్తి లేదు. నిద్రలో రూపం లేదు కదమ్మా. ఎందుకండి, నిద్రలో రూపం లేదు కాబట్టి అక్కడ వృత్తి కూడా లేదు. మళ్ళీ ఎప్పుడైతే నేను అన్నది లేచిందో అది రూపముతోటే లెగుస్తుంది. రూపమును పట్టుకుని తిరిగి 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 రూపమును వదిలేసి నేను కూడా పడిపోతుంది. కాబట్టి రూపం లేకపోతే ఈ వృత్తికి అహంకారం, అదే ఈ వృత్తికి రూపమే లేదు. కాబట్టి ఏదో ఒక రూపాన్ని పట్టుకు తిరుగుతుంది. అయితే నీ మనసు యొక్క దృష్టి దేనిపైకి నువ్వు ప్రసరిస్తే అదే నీ మనోరూపం. ఈ దేహ రూపాన్ని చెప్పాము,
అలాగే అవును. నీ నీ మనసు యొక్క దృష్టి దేని మీద నువ్వు ప్రసరింప చేస్తే అదే నీ మనోరూపము. అంతే. ఇవాళ సోహంలో చెప్పాంగా, దేన్ని చూసినా దేన్ని చూసినా దాన్ని అదిగా చూడవు, ఏదో ఒక దాన్ని తగిలించి చూస్తావు. నీ మనోభావనే దానికి ఒక రూపాన్నో ఒక విలువనో ఒక విలువలేని తలాన్నో తగిలించి చూస్తుంది. అవునమ్మా. అవునా? అవును. అందుచే నీ మనసు యొక్క దృష్టిని దేని మీదకి ప్రసరింప చేస్తే అదే ఆ మనసుకి రూపం. అహంవృత్తి తన మూలమైన అఖండ తత్వమును అనగా సర్వాత్మతత్వమును బ్రహ్మమును గురించి ప్రవర్తిల్లితే ఇదే అహంవృత్తి తనకి మూలం. నేను ఎక్కడి నుంచి వచ్చానా, తనకి తన ప్రపంచానికి తన తెలివికి మూలమైన అఖండ తత్వము వైపుకి ప్రవర్తిల్ల చేస్తే అఖండ వృత్తే అనంతంగా మారుతుంది, అనంతత్వంగా ఉంటుంది. నీ మనసులోనికి ఒక వ్యక్తిని గురించిన తలంపు వచ్చింది, వచ్చేసరికి ఆ వ్యక్తి నీకు దృశ్యమయ్యాడు లోపల మనసులో. అతడిని గురించిన మంచో చెడ్డో తప్పో ఒప్పో ఆపాదించి ఆ రూపాన్ని చూస్తూ ఉంటావు. అప్పుడు మనసుకి రూపం ఏమైపోయింది, ఆ వ్యక్తి అయిపోయాడు. ఆ వ్యక్తి రూపాన్ని ధరించేసింది నీ మనసు. అవునా? ఎప్పుడైతే ఆ మనసులోకి ఆ వ్యక్తి అన్న భావన పోయిందో మరి దాని మనసుకు రూపం పోయిందమ్మా. కాబట్టి ఆ మనస్సు దృష్టి దేని మీద పెడితే ఆ రూపాన్ని ధరించేస్తూ ఉంటుంది. కాబట్టి నీకు తెలియబడేటువంటి దృశ్యమంతా నీ మనోభావనలో ఉన్నటువంటి కల్పనలకి అనుగుణంగా బయట తోస్తే స్థూల దృష్టి అది జాగ్రత్త అవస్థ, లోపల చూస్తే సూక్ష్మ దృష్టి అది స్వప్నావస్థ. ఇవి రెండూ లేని నిద్రలో ఈ నేను అన్న వృత్తి లేకపోవడం చేత జాగ్రత్త స్వప్నాలు రెండూ లేవు. ఈ మనస్సుని దీని వాసనలకు అనుగుణంగా ప్రవర్తింప చేయడానికి ఆధారమైనటువంటి ఆ ప్రకాశం అలా ఉండనే ఉంది. కాబట్టి అందుచేత నువ్వు నీ నిజస్వరూపాన్ని తెలుసుకున్న గోరితే నీ మనసు యొక్క దృష్టి దేని మీద ప్రసరింపచేస్తే అదే నీ మనోరూపం గనక నీ అహంవృత్తిని నేను అన్న తలంపుని తన మూలమైన ఈ నేనన్న తలంపు ఎక్కడికి వచ్చిందా, నాకు ఈ తెలివి ఎక్కడిదా అని తనకి మూలమైన అఖండ తత్వమును అనగా సర్వాత్మతత్వమును ఆ బ్రహ్మమును గురించి దాని వైపుకు మళ్ళిస్తే అది దాని దృష్టి దేని మీద వేస్తే ఆ రూపాన్ని ధరించగలిగిన మనస్సు ఈ అహంవృత్తి దాని మూలమైన అఖండత్వం మీదకి మళ్ళిస్తే సర్వాత్మ ఆ అహంవృత్తి కాస్త తానే అఖండతత్వంగా అవుతుంది. అలాగే మీ మనస్సులో ఒక్క వాసన ఒక్క తలంపు లేదండి, ఒక్క దృశ్యం కూడా లేదండి. అప్పుడు మనసు ఏది లేదుగా. మనస్సు లేకపోయేసరికి తెలియబడే దృశ్యాలు గాని శబ్దాలు గాని ఏమీ లేవు. కానీ అక్కడ మనస్సు లేదు కాబట్టి దానికి తెలియబడే పంచ విషయాత్మకమైన ప్రపంచం కూడా లేదు. ఇప్పుడు ఏముంది, తనకు తానుగానే వెలుగుతుంది. అవునా? అదే మన స్వరూపం. మనకి ఈ తలంపులు వాసనలు వచ్చేసి ప్రతి తలంపు వచ్చేసి ఆ తలంపులో ఒక వ్యక్తో ఒక సంఘటనో ఒక దృశ్యమో ఒక కష్టమో ఒక సుఖమో అన్న భావన వచ్చేసి మనసు కాసేపు అదంతా తానే అయిపోయి కలగా పిండి చేసేసుకుని కాసేపు ఏడ్చి కాసేపు నవ్వి కాసేపు ఊరుకుంటుంది. అవునా? అవునమ్మా. అవేవీ లేవు. కాబట్టి అది శుద్ధ మనస్సు. అక్కడేం లేదు, తుడిచిన అద్దం వల్లే ఉంది. అలాగా
ఎప్పుడైతే అలా ఎప్పుడవుతుంది అంటే దృశ్యాలతో చేరిపోయినంతసేపు దృశ్య భావనతో కలిసి కలలో మెరుపులో తిరుగుతూనే ఉంటుంది సత్యాలు అనుకుని. ఎప్పుడైతే ఈ నేను ఎవరా అని తనకు మూలం వైపుకి అది దాని దృష్టి మళ్ళిందో అప్పుడు అఖండమైనటువంటి ప్రకాశం వైపుకి మళ్ళిందో అప్పుడు అది అఖండాకారమే అయిపోతుంది. అనగా అహం వృత్తి నేనును ఒక ప్రత్యేక వ్యక్తి భావన అఖండ భావనగా అయిపోతుంది. ఎలాగంటే సముద్రపు లోతులను వెదకపోయిన ఉప్పు బొమ్మ అత్యల్పమైన ఉప్పు కణం అయినట్లు సమూల అన్వేషణ చేస్తూ తన లోతుల్లోకి మునిగిన మనస్సు అంటే అహంవృత్తి అత్యంత సూక్ష్మాకారాన్ని పొంది అంతటా ఉప్పు బొమ్మ కరిగిపోయి సముద్రమే అయిపోతుంది. అలాగా మనసు ఎప్పుడైతే ఈ అహంవృత్తి అన్న మనసు అన్న ఒకటే, ఎప్పుడైతే తన చేత తెలియబడే వాట్లలోకి చేరి కదా ఈ సూక్ష్మ జగత్తు ఈ స్థూల జగత్తు కళ మెలకువల్లో తిరుగుతూ ఇదే జీవితం అనుకున్న ఈ భ్రాంతి భావన ఉన్నంతసేపు ఈ లోకాలు పోవు, ఈ కష్టాలు పోవు, ఈ దేహాలు పోవు. అసలు ఇవన్నీ తెలుసుకునే నేనెవరా అని తన్ను తాను చూసుకోవడం మొదలు పెట్టినప్పుడు తన మూలం అఖండమై శాశ్వతమై ఉన్నటువంటి ఆ పరబ్రహ్మమే అయి ఉండడం చేత దానికి తెలియదు. అఖండం అంటే ఏంటో మళ్ళీ ఊహిస్తుంది కాదు, ఒక్కసారి చూసుకుంటే తెలుస్తుంది. మూసుకొని అక్కడ నిలిస్తే ఉప్పు గొమ్మ సముద్రంలో వేస్తే కరిగి సముద్రం అయిపోయినట్లు ఇది దాని నుంచే లేచి వచ్చింది గనక దాని యందు చేరి నిలిస్తే ఇది అదే అయిపోతుంది. ఇది బుద్ధి వరకే తెలిస్తే ఏమీ ప్రయోజనం లేదు. అఖండ వృత్తి అఖండాకార వృత్తి అంటే కేవలం అహం వృత్తి, అది కేవలం ఇంకంతే, నేను అంతే. ఈ జగత్తు మొత్తం అలాగే మనం అందరం నేనుగా హృదయమే. ఎన్ని దేహాలున్నా అందరిలో ఉన్నది ఆ ఒక్కటే కదా, ఒక్కటే అమ్మా. ఆ ఒక్కటే ఏక హృదయం. దానిలో నుంచి అనేకములన్నీ కలుగుతున్నాయి. చిన్న విత్తనంలో నుంచి పెద్ద మర్రి వృక్షం ఉద్భవించినట్లు. అందుచేత అలాగే మనందరం అంటే ఆ చెట్టు, ఆ కొమ్మలు, ఈ రెమ్మలు, ఆ ఓడలు, ఆ జడలు, ఆ కాయలు, ఆ పిందులు అంతా కలిసి మనందరం అయితే అదంతా ఆ వృక్షమే. ఆ వృక్షానికి మూలం ఈ చిన్న బీజమే. మనం అందరం ఆ చెట్టంతా ఈ చిన్న బీజమైనట్లు ఈ విశ్వములో ఉన్న నానా నామ రూపాలన్నీ మనమందరం కలిసి ఆ మూలమైన బ్రహ్మమే. ఆ విత్తనంలో ఇంతమంది ఉన్నారా? లేరుగా. ఆ విత్తనం లేకపోతే అంత కొమ్మలు, రెమ్మలు, ఓడలు ఉంటాయా? ఉండవుగా. అలాగే ఆ నేనన్న విత్తనంలో అందరూ ఉన్నాం. అందరూ ఆ నేనన్న విత్తనమే. ఆ విత్తనం దేని వల్ల ఇంత వృక్షం కాగలిగింది అంటే ఆ అఖండ సచ్చిదానంద పరబ్రహ్మమే తానే ఉంది గనక, తన మూలమదే గనక. అర్థమైందమ్మా? కాబట్టి అఖండ వృత్తి అఖండాకార వృత్తి కేవల అహం జగత్తు మొత్తం అంతా. అలాగే మనం అందరం కూడా నేనుగా హృదయమే అని చెప్పిన మాటకి అర్థం సర్వాత్మత్వమే. కాబట్టి సర్వాత్మత్వము అంటే హృదయము అండాకార వృత్తి ద్వారా, అండము అంటే బీజం కదూ, అనుభవ గోచరం అవుతుందని చెప్పడం జరిగింది.
అర్థమైందా? ఉమ్, ఇదే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాత్ అముష్మింస్తవే. సర్వాత్మత్వమును అతి స్పష్టముగా తెలియచేస్తున్నటువంటి ఈ స్తవమును ఎవరైతే శ్రద్ధతో, భక్తితో, ఏకాగ్రతతో స్తవము చేస్తారో, పాడుతారో, చదువుతారో, తేనాస్య శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాత్ సంకీర్తనాత్. దానిని వింటూ 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 తదర్థాన్ని మననం చేసుకుంటూ చేసుకుంటూ ఆ సర్వాత్మత్వ భావనలోనే ఈ నేనన్న తలంపుని ముంచి ఉంచే ధ్యానం చేస్తూ ఉమ్, దానినే కీర్తిస్తూ ఎవరైతే ఉంటారో సర్వాత్మత్వంకి మహావిభూతి సహితం త్యాగీశ్వరత్వం స్వతః సిద్ధయే పునరష్టం. ఇక సర్వమైన వ్యాపించి ఉన్నటువంటి అఖండ స్వరూపమే తానైపోతాడు. కాబట్టి ఇక మళ్ళీ ఇగో పంచభూతాత్మకమైన మనోబుద్ధి అహంకార రూపమైన ఈ పునరావృత్తి జన్మ మృత్యువులోకి రావాల్సిన పని లేదు. లేదమ్మా. అటువంటి గొప్ప ఐశ్వర్యం పొందగలుగుతావు. అదే ఈ నేను మీద ధ్యాస వల్ల కలిగేటువంటి మహా 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 ప్రయోజనం. ఉమ్, కాబట్టి మనమందరము కూడా నేనుగా హృదయమే అని చెప్పిన మాటకి అర్థం సర్వాత్మత్వమే కనుక అదే హృదయము, అదే అఖండాకార వృత్తి. అండాకార వృత్తి కాదిక ఉమ్, అఖండాకార వృత్తి ఉమ్, ద్వారా నీకు అనుభవ గోచరం అవుతుంది. కాబట్టి అహం వృత్తి అఖండ వృత్తి కావడానికి ఉపమానం అన్నమాట. ఉమ్, నది సముద్రంలో కలిసిపోయే సముద్రమును సముద్రాకారము పొందిన నది అని చెప్పడం. ఉపమానాలు చక్కగా చెప్పేసుకుంటాం. ఏది మరి అంచేత సముద్రాకార నదిలాగా ఉమ్, అఖండాకార వృత్తి కూడా కేవలము ఒక్క మాటేగా సముద్రాకారను పొందక నదేదికా లేదమ్మా. అలాగా చెప్పుకోవడానికే గాని అఖండాకార వృత్తి కూడా కేవలము ఒక మాటే గాని సముద్రంలో కలిసిపోయిన నదికి నదిగా వేరే అస్తిత్వం ఎట్లా లేదో ఈ అఖండాకారత్వమే సర్వాత్మత్వమే రూపముగా కలిగిన ఈ అహం వృత్తికి అంటే ఈ మనస్సుకి అహం వృత్తిగా వేరే అస్తిత్వం అక్కడికి నేనుగా ప్రత్యేక ఉనికి లేదు. కాబట్టి హృదయం అన్న అఖండాకార వృత్తి అన్న ఒకటే. అంటే నేనుగా ఒక అస్తిత్వం లేదు. మరి ఎలా ఉంది? అంతా నేనేగా, నేనే అంతాగా ఉంది. ఉమ్, కాబట్టి అఖండాకార వృత్తి అన్నా ఒకటే. హృదయం అన్నా అఖండాకార వృత్తి అన్నా ఒకటే ఉమ్. అని చెప్పారు. మళ్ళీ రేపు చెప్పుకుందామా మరి.